వెల్కమ్ టు పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో 28/4/25 నుంచి శ్రీ 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 పట్టలమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమైనవి. ఆ రోజు మొదలుకొని 9 రోజుల పాటు అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ పండుగలో భాగంగా అల్లూరు జిల్లా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, తెలుగు యువత భాస్కర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అమ్మవారి ఘటం ఎత్తుకుని జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష స్పందిస్తూ, ఇసుకేస్తే ఇసుకరాలనంత జనం, ఎక్కడి నుంచో భక్తులు ఇంత భారీ సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అలాగే పోలీసు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా ఈ పండుగను డప్పులు, బాజాలు, చిడతలు, కోపు కోలాటాలతో పండుగ అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా జరిపించామని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారని, పట్టాల అమ్మవారి భక్తుల పాలట రక్షణగా నిలిచి అమ్మ చల్లని చూపులతో, చల్లని దీవెలతో భక్తులనే కాకుండా ప్రజలందరినీ కాపాడుతూ, ఒక్క మా ఊరినే కాకుండా చుట్టుపక్కల గ్రామాలను కూడా కాపాడుతూ ప్రజలందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ అందరినీ రక్షిస్తున్న శ్రీ 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 పట్టాలమ్మ అమ్మవారి జాతరను ఇంత ఘనంగా జరుపుకోవడం మా వట్టిగడ్డ గ్రామ ప్రజలకు అమ్మవారి ఇచ్చిన వరంగా భావించి ఊరంతా ఊరేగింపులతో, ఆటపాటలతో ఈ 9 రోజులు అమ్మవారి సంబరాలు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకున్నామని, ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా తలెత్తకుండా పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకుని పండుగ ఎంత చక్కగా జరగడానికి ఎంతో కృషి చేశారని, పోలీసు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. అలాగే అమ్మవారి పండుగ 9వ రోజున చివరి దినం సందర్భంగా భారీ అన్న సమారాధన జరపమని ఆలయ కమిటీ మెంబర్స్ మరియు గ్రామ పెద్దలు తెలియజేశారు. పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్, అల్లూరు జిల్లా, రిపోర్టర్ సౌరభ్ శివాజీ. చాలా ప్రమాదం అండి. మీరు దూరంగా ఉన్నట్టు కూర్చున్నాం. ఇది చాలా నిక్షతో కూడినది. ఎవరు కూడా దగ్గర ఉండాలి, అబ్సెక్ట్ చేయకూడదు. కొంచెం దూరంగా ఉండండి. ఒక్క 5 నిమిషాలు మాత్రం ఆగాలి. పట్టణమ్మ గతకుండా వచ్చే వరకు. రావాలి. కొంచెం దూరం పెట్టండి.